అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ పికిల్స్ టేస్ట్ విషయం పక్కన పెడితే ఈ సిస్టర్స్ కి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్యన అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు నెట్టింట్లో తెగ మారుమోగిపోయింది. ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ల పోస్టులు, వీడియోలే దర్శనమిచ్చాయి. ఆఖరికి సినిమా ప్రమోషన్లలో కూడా ఈ సిస్టర్స్ డైలాగులే వాడారంటే వీరి క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సిస్టర్స్ ఫేమ్ తో పాటు వీరి బిజినెస్ కూడా బాగానే డెవలప్ అయింది. కానీ అలేఖ్య చిట్టి చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా సడన్ గా పచ్చళ్ల బిజినెస్ కి షట్టర్ పడింది. కస్టమర్ ని బండ బూతులు తిట్టడం, ఆ బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, నెటిజన్స్ ఘోరంగా ట్రోల్ చేయడం, ఇలా ఎన్నో జరిగిపోయాయి. అలా పూర్తిగా ఈ అక్క చెల్లెళ్ల పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సిస్టర్స్ మళ్లీ తమ పికిల్స్ దుకాణం తెరిచారు. వీఆర్ బ్యాక్ అంటూ కస్టమర్స్ కు కనెక్ట్ అవుతున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ మొన్నటి వరకు ఈ పచ్చళ్లకు బాగా డిమాండ్ ఉండేది. రేట్లు ఎక్కువైనా చాలా మంది ఈ పికిల్స్ ను కొనుగోలు చేసేవారు. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. కానీ పచ్చళ్లు రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్ పై ఇష్టం వచ్చినట్లు బూతులతో రెచ్చిపోయింది అలేఖ్య. అంతే, అప్పటి వరకు ఈ ముగ్గురు సిస్టర్స్ పై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అంతా పోయి నెట్టింట్లో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలి అంటే ఫస్ట్ కెరీర్ పైన ఫోకస్ చేయాలమ్మా, పికిల్స్ కొనలేని వాడివి భార్యను ఎలా చూసుకుంటావంటూ వీరు మాట్లాడిన మాటలు చాలా మందికి కోపాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో ఈ అక్క చెల్లెలపై మీమ్స్, ట్రోల్స్ వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీంతో దెబ్బకి పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చేసుకున్నారు ఈ అక్క చెల్లెలు. అంతేకాదు, ట్రోలింగ్ దెబ్బకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఐసీయూలో కూడా చేరింది అలేఖ్య. సోషల్ మీడియా వేదికగా తప్పైంది క్షమించండి అంటూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఈ వివాదం తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సిస్టర్స్ ఆ మధ్యన లడ్డూల బిజినెస్ స్టార్ట్ చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు తమ పచ్చళ్ల దుకాణాన్ని మళ్లీ ఓపెన్ చేశారు ఈ అక్క చెల్లెళ్లు. ఈ విషయాన్ని వారే అనౌన్స్ చేశారు. 3 days బ్యాక్ పికిల్ సిస్టర్స్ లో ఒకరైన సుమ త్వరలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ తో మళ్లీ మీ ముందుకు వస్తున్నామని వీడియో షేర్ చేసింది. ఇప్పుడు మళ్లీ రమ్య కూడా అదే విషయం చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. అలేఖ్య చిట్టి పికిల్స్ 2.0తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. పికిల్స్ అనగానే వెంటనే ఫస్ట్ గుర్తొచ్చేది అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే మేం బిజినెస్ క్లోజ్ చేసిన ఈ 2 months టైంలో ఇదివరకు ఏం ఇష్యూస్ జరిగాయి, ఎలాంటివి ఫేస్ చేసాము అన్ని ప్రాపర్గా సెట్ అన్న తర్వాతే మళ్ళీ ఈ బిజినెస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాము. వీళ్ళ దగ్గర పికిల్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి, వీళ్ళ దగ్గర కొనలేము అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎఫోర్డ్ చేయగలిగే, కొనగలిగే ప్రైజెస్ తోనే మేము మీ ముందుకు తీసుకొచ్చాం. అలేఖ్య చిట్టి పికిల్స్ 2.0తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ 2 నెలల్లో పికిల్స్ బిజినెస్ లో మేము ఏం తప్పులు చేశాం, ఎక్కడ తప్పు జరిగింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అని అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పింది. ఇక మేము సెట్ అయ్యాం అనుకున్న తర్వాతనే మళ్ళీ మీ ముందుకు వచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా పచ్చళ్లు కొనగలిగే రేట్లలోనే మీ ముందుకు వచ్చాము. ఇక కెరీర్ పై ఫోకస్ పెట్టి మళ్ళీ మా పచ్చళ్ల బిజినెస్ ని మొదలు పెట్టామని రమ్య చెప్పుకొచ్చింది. దీంతో సిస్టర్స్ బ్యాక్ అని ఫాలోవర్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికైనా టంగ్ ని కంట్రోల్లో పెట్టుకుని పచ్చళ్ల వ్యాపారం చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.